ప్రకాశం జిల్లా కంబం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు బాల్యం వారోత్సవ కార్యక్రమాన్ని ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, ఎంపీఈఓ 2 శర్వానీలు ప్రారంభించారు. ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారు బాల్యంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ చేయి చేయి కలిపి నడిచే ఐక్యమత్యాన్ని బాల్యం నుండే అలవర్చుకోవాలని, సమస్యలను అధిగమించి హక్కులను సాధించే ధైర్యాన్ని సొంతం చేసుకోవాలంటూ బాల్యం విలువలను, బంధాలను, బాధ్యతలను విద్యార్థులకు వివరించారు. ఎంఆర్ఓ కిరణ్ మాట్లాడుతూ బాల్యం మరలిరాని మరపురాని ఓ మధుర జ్ఞాపకమని, చదువే సామాజిక స్థితికి ప్రతీక అని, చదువును మధ్యలో ఆపకుండా కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా కల్పించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బాల్యాన్ని ఆస్వాదించాలని అన్నారు. ఎంపీడీఓ వీరభద్రాచారి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన ప్రధాన అంశంగా బంగారు బాల్యం వారోత్సవాలను ప్రారంభించామని, సమాజంలో బంగారు బాల్యం ఆవిష్కృతం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. పనులకు వెళ్తే అది చట్టరీత్యా నేరం. అది మనకు ఒక చట్టం కూడా ఉంది, చిన్నపిల్లల్ని పనులలో పంపించకూడదు. ఒకవేళ మీరు వెళ్ళిన పనులలో ఎవరైనా తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వయసులో మీరు చదువుకోవాలి. ఇది మాకందరికి ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అని అనొచ్చు. మీరు మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఖర్చు పెట్టుకొని చదువుతున్నారా, ఉచితంగా చదువుతున్నారా? విత్ ఫుడ్, బెడ్ అండ్ డ్రెస్సెస్ కదా, అన్నీ మీకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇన్ని అవకాశాలు కల్పించినా మనకి తెలియకుండా లేదా మనం ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకోకుండా పనులకు పోతామంటే ఏమవుతుంది తెలిసిన, మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందరూ చదువుకుంటేనే మీ తరం, మీ పిల్లలు లేదా మీరు పెద్దోళ్ళకి ఎటువంటి అంటే మంచి లైఫ్ అనుభవించవచ్చు. మీరు చదువుకోకుండా ఇప్పటి నుంచి కష్టపడే వయసు కాదు ఇది, చదువుకునే వయసు. మీరు ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేసే వయసు, ఆ లైఫ్ లాంగ్ ఆ స్మృతులు క్యారీ చేసే వయసు. నిర్మూలిద్దాం, బాల్య వివాహాలను అరికడదాం అనేది మెయిన్ మోటివ్. అంటే ఇక్కడ బాల కార్మిక వ్యవస్థను ఎప్పుడైతే మనం నిర్మూలిస్తామో అప్పుడు అందరూ చదువుకున్నట్లేనా కాదా? అవునా కాదా? ఎందుకంటే ఒక స్టూడెంట్ లక్షణం ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ టు స్పీక్ అప్ వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. ఓకేనా? అర్థమైందా? సో అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తే దాని అర్థం ఏంటంటే అందరికీ చదువు వచ్చినట్లే. అట్లాగే బాల్య వివాహాలను అరికడితే అందరూ గవర్నమెంట్ నిర్ణయించిన వయసు ప్రకారమే పెళ్లిళ్ళు చేసుకున్నట్లు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. అవునా? అది ఎందుకు ఇప్పుడు లేదు. ఒకప్పుడు జనాభా లేకపోయినా ఇప్పుడు చదువుకున్నంత మంది అప్పుడు ఉన్నారా? లేదు. అవునా?